నమస్తే అండి, నేను డాక్టర్ సుశ్రుత. ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాం. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కష్టం అవుతుందా అనేది చాలా వరకు డౌట్. అవునండి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఈ ట్యూబ్స్ అంటే ఏంటి, గర్భసంచి ఎంత ఇంపార్టెంటో, అండాశయాలు ఎంత ఇంపార్టెంటో ఈ ట్యూబ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ట్యాంక్ బాగా ఉంది, తర్వాత వాటర్ లోపల ట్యాంక్ లోపల బాగా ఉన్నాయి, కానీ పైపుల్లో మనకి ఏమైనా బ్లాక్ ఉంటే పైన నుంచి వాటర్ అనేది రాదు కదా. అలానే ఈ ట్యూబ్స్లలో కూడా బ్లాక్ ఉంటే కనుక మనకి ప్రెగ్నెన్సీలు నిలబడవు. ఇవి ఎందుకు బ్లాక్ అవుతాయి అని అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత ఇంకా ఏమైనా ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉండడం వల్ల, ఇంకా తర్వాత వేరే అడ్హెషన్స్ అనేది అంటే అతుకులు బై బర్త్ ఏమైనా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది బ్లాక్ అవుతుంది. సో ఇవి బ్లాక్ అయినాయా లేదా అని క్లియర్ చేసుకుంటే మాత్రం చాలా వరకు మనకి బ్లాక్ ఉందా లేదా అని క్లియర్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఇది ఎలా చేసుకోవాలి అంటే, ఒకటి హెచ్ఎస్జి టెస్ట్ అంటాము, ఎక్స్రే తీస్తాం అనమాట. ఇంకొకటి లాప్రోస్కోపీ టెస్ట్ చేస్తాం. సో లాప్రోస్కోపీకి ఎక్కువ ఎఫెక్ట్ అంటే ఎక్కువ డయాగ్నోస్టిక్ టూల్ అనమాట, అది చేయడం వల్ల ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ అండి.